బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలకు సీరియస్గానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. తెలంగాణలో సాగుతున్న రాజకీయ లొల్లికి కారణమైన ఆ ఎమ్మెల్యే మీద ఆయన సీరియస్ అయ్యారట. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు, కౌశిక్ రెడ్డి. ఆయన అరకపూడి గాంధీ మీద విమర్శలు చేస్తూ గత కొద్ది రోజులుగా చెడుగుడు ఆడుతున్నారు. ఈ మొత్తం వివాదం కాస్త అనేక మలుపులు తిరిగింది. అయితే ఇందులో ప్రజా ప్రయోజనం అన్నది పెద్దగా లేకపోగా లేనిపోని కొత్త వివాదాలు కూడా ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా అరకిపూడి గాంధీని ఉద్దేశించి నాన్ లోకల్, తాను పక్కా తెలంగాణ అని కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ బీఆర్ఎస్కు డ్యామేజ్గా మారుతున్నాయట. బీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలనలో ఎక్కడా ఇలాంటి పదాలు వాడకుండా జాగ్రత్త పడింది. హైదరాబాద్లో సెటిలర్ల మద్దతును అందుకుంది. అందుకే వరుసపెట్టి 2 సార్లు హైదరాబాద్ కార్పొరేషన్ మీద గులాబీ జెండా ఎగిరింది. అంతేకాదు గత ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరువు కాపాడింది గ్రేటర్ హైదరాబాదే. ఆ విధంగా సెటిలర్లంతా గులాబీ పార్టీని ఆదరించకపోతే దారుణమైన ఓటమి వచ్చేది. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి గాంధీ మధ్య వివాదంలో ఆంధ్రులు అంటూ ప్రాంతీయ వివాదాన్ని తెరపైకి లేవటం పెద్ద చర్చ సాగింది. దీంతో కౌశిక్ రెడ్డికి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ గత ఎన్నికల వేళ ఇచ్చిన హామీల మీద, వాటి అమలు మీద పోరాటం చేయకుండా ఎమ్మెల్యేల జంపింగ్ల మీద పోరాటం ఏంటి అని కేసీఆర్ గుస్సానట్టు తెలుస్తుంది. ఈ జంపింగ్ల మీద ఇష్యూ రైజ్ చేస్తే అది చివరకు మనకే తగులుకుంటుంది అని కేసీఆర్ అంటూ చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ చేయని పనుల మీద పోరాటాలు చేస్తే రాజకీయంగా బీఆర్ఎస్కు మైలేజ్ వస్తుందని కేసీఆర్ సూచించారు. అయితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గాడి తప్పి జంపింగులు, ఫిరాయింపుల కంపు మీద చేస్తున్న పోరాటం కాస్త చివరికి బూమరాంగ్ అయ్యేలా ఉందని కేసీఆర్ గుర్రు మీద ఉన్నారని టాక్. తెలంగాణలో కాంగ్రెస్ పాలన మీద, వారి విధి విధానాల మీద పోవడం చేయకుండా ఏంది లొల్లి అని కూడా కేసీఆర్ సీరియస్ అయ్యారని తెలుస్తుంది. తెలంగాణ వర్సెస్ ఆంధ్ర సెటిలర్స్ అంటూ ఏంది కొత్త పంచాయతీ అని కూడా సదరు ఎమ్మెల్యేల మీద కేసీఆర్ ఫైర్ అయినట్టు తెలుస్తుంది. సెటిలర్లు అనుకూలంగా ఉన్నారు కాబట్టే హైదరాబాద్ గడ్డ మీద జీహెచ్ఎంసీలో గులాబీ పార్టీ చల్లగా ఉందని కూడా కేసీఆర్ చెప్పారట. ఏది ఏమైనా బీఆర్ఎస్ అనుకునేది ఒకటైతే జరుగుతుంది మరొకటి అన్నట్టు తెలుస్తుంది. ఆ పార్టీలో సైలెంట్ స్పెక్టేటర్గా చాలామంది ఉన్నారు. ఎవరి బిజినెస్లో వారు బిజీగా ఉన్నారు. ఎంతసేపు కేటీఆర్ లేకపోతే హరీష్ రావు మాత్రమే కాంగ్రెస్ మీద పోరాటానికి ముందుకు వస్తున్నారు. యువనాయకుడు కదా అని కౌశిక్ రెడ్డిని ముందుకు తెస్తే ఆయన వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు. దాంతో మరింత బదనామవుతున్నామన్న ఆందోళన అయితే బీఆర్ఎస్ అధినాయకత్వంలో ఉందంట. దీంతో మౌనమునిగా ఇన్నాళ్ళు ఉన్న కేసీఆర్ ఇప్పుడు తన సొంత పార్టీ ఎమ్మెల్యే మీదనే గట్టిగా క్లాస్ బీగారట. ఏది ఏమైనా తొందరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు సెటిలర్ల పేరిట అగ్గి రాజేస్తే మాత్రం కాంగ్రెస్కు బ్రహ్మాండమైన అస్త్రం అందించినట్టు అవుతుంది. దాంతో గులాబీ పార్టీ కొత్త చిక్కులు మొదలవుతాయి. అందుకే కేసీఆర్ తనదైన స్టైల్లో క్లాస్ తీసుకున్నారని చెప్పి తెలుస్తుంది.